యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి నీకు ఏంటి సంబంధం? చెప్పండి సీతారత్నం గారు, చెప్పండి సీతారత్నం గారు, చెప్పండి సీతారత్నం గారు. అడుగుతున్నారుగా 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 అడుగుతున్నారుగా. ఆ ప్రశ్నకి సమాధానం ఏంటో అందరి ముందు చెప్పండి. చెప్పండి. సాక్ష్యాలు నిన్ను నా కన్న తల్లిని చేశాయి. ఇప్పుడు సమాధానం కాదు, సత్యమేంటో చెప్పండి. చెప్పండి. నా తండ్రి అనుభవించిన ఆవేదన, ఆయన గుండెను రగిల్చిన మానసిక క్షోభ ఎలాంటిదో మాకు తెలుసు. దానికి కారణమేంటో, ఈ ఫోటో వెనుకున్న నిజమేంటో దయచేసి చెప్పండి. చెప్పండి సీతారత్నం గారు, చెప్పండి. మహి, ఎవరిని ఏం అడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందక్క. ఈ ప్రశ్న నేను సందర్భం వచ్చిందని అడగడం లేదు. తను నాకు ఎదురైనప్పుడు అడగాలని నా గుండెల్లో దాచుకున్న ప్రశ్న ఇది. సమాధానం చెప్పమనక్క, చెప్పమనక్క. ఏమని సమాధానం చెప్పాలి మహి? ఎవరో ఏదో మనసులో పెట్టుకుని సృష్టించిన అలజడి ఇది. అది నువ్వు అర్థం చేసుకోకుండా వాళ్ళలాగే నువ్వు అమ్మని ప్రశ్నిస్తే ఆ తల్లి ఏమని సమాధానం చెప్తుందే? వద్దు మహి, అమ్మని ఇలా అవమానించడం మహా పాపం. అక్క, పాపమేంటక్క పాపం? మనం అనుభవిస్తున్న శాపానికి కారణం ఈవిడే కదా, అదే అడుగుతున్నాను. కన్న పాపానికైనా కనీసం సమాధానం ఇవ్వమనక్క. ఆయనకు మీకు ఏంటి సంబంధం? ఆయనకు మీకు ఏంటి సంబంధం? ఆ మౌనం ఎందుకక్క? ఆ మౌనం వెనుకున్న నిజం బయటికెలా వస్తుంది? తన మీద తనకే అసహ్యం వేసి లోపలే దాచేసుకుంది కదా సీతారత్నం. ఆ నిజమేంటో నేను చెప్పనా? కన్న బిడ్డలతో కూడా కన్న తల్లివని అనిపించుకోలేకపోతున్నావు. దానికి కారణమేంటో నేను చెప్తా. నన్ను దోషిగా నిలబెట్టే సాక్ష్యంతో నన్ను
విలువలేని మనిషిగా అందరిలోకి తీసుకొస్తున్నావు. ఇది న్యాయం కాదు హంస. విలువలేని పనులు చేసింది నువ్వు. లేని విలువను నేను నీకెక్కడి నుంచి తీసుకురావాలి? అసహ్యం కలిగించే పనులు చేసి అన్యాయం అంటే న్యాయం ఏమని చెప్పాలి? ఇంత చేసిన నిన్ను ఈ సమాజం ఇక ఏమని పిలవాలి? నేను చెప్పనా? ఈ సొసైటీ నిన్ను ఏమని పిలుస్తుందో చెప్పనా? చెడింది అని పిలుస్తుంది. చెడింది అని పిలుస్తుంది. హంస గారు, మీ మాటల్ని అదుపులో ఉంచుకోండి. నా తల్లి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఊరుకోను. నీ తల్లి గురించి ఆ మాట నేనండమేంటి? ఆ రోజు నీ తండ్రి అన్నాడు. అందుకే మీ నుండి ఈవిడ్ని దూరంగా పంపించేశాడు. ఈమె నీడ కూడా మీ మీద పడకుండా ఆయన మీ ఇద్దరిని పెంచాడు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఈ సీతారత్నం అనే మనిషి ఎవరో బయటికి తెలిస్తే తన వెనకున్న చీకటి చరిత్ర బయటకొస్తుంది. అందుకే కన్న బిడ్డల ముందు కూడా కాని దానిలో బ్రతుకుతుంది. ఇప్పుడు చెప్పండి అందరూ, ఈ మహా ఇల్లాల చేత ఈ ఇంటి కోడలికి నల్ల పూసలు ఇప్పిద్దామా? విన్నావు కదక్కా? ఈవిడ నీడ పడిన చోటు కూడా అది మనకు నిప్పుల గుండమే అక్క. మన బ్రతుకులను కాల్చి బూడిద చేస్తుంది, కాల్చి బూడిద చేస్తుంది. నేను ఈవిడ కంటి చూపును కూడా భరించలేను, భరించలేను, భరించలేను. మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఏదో పెద్ద గొప్ప వంశం అని మాటలు చెప్పుకోవడమే గాని పిల్లని తెచ్చుకునే ముందు ఇవన్నీ చూసుకోలేదా? విడ్డూరం కాకపోతేను. పెళ్లిలో ఇవన్నీ మామూలేగా. గౌరవం డబ్బులో చూపిస్తారు, గుణాలిలా గాలి కుదిరేస్తారు. చిచ్చి అమ్మా, దాన్ని తెగ వెనకేసుకొచ్చావు కదా, చూసావా అది ఎలాంటి కుటుంబం నుంచి వచ్చిందో? పిన్ని,
అనండి. నాకైతే ఎంత ఆనందంగా ఉందో తెలుసా పిన్ని. అసలు నో వర్డ్స్ అనుకోండి. ఈ రేంజ్ లో ప్లాన్ వర్కౌట్ చేస్తారని నేను అస్సలు ఊహించలేదు పిన్ని. ఒక క్రిమినల్ లాయర్ అయితే ఎంత క్రిమినల్ గా ఆలోచించి వాదిస్తాడో అంత హై పిచ్ లో నువ్వు విరగదీసావు పిన్ని. యూఆర్ రియల్లీ గ్రేట్. ఇక దాని పీడ విరగడైపోయింది. మనం రిలాక్స్. అప్పుడే రిలాక్స్ అయిపోతే ఎలా స్మైలీ? కానీ దాన్ని గడప దాటించేశారు కదా పిన్ని. అవి ఓన్లీ టైటిల్ స్మైలీ. ఇప్పుడే సినిమా మొదలైంది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇంకా అంతుంది. దాన్ని శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేయడానికి. పిన్ని, ఇంకా అది ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తుంది? వస్తుంది. చావు దగ్గరికి వెళ్ళి తిరిగొచ్చింది. ఈ ఇంటికి రాదు అనడానికి వీల్లేదు. దానికి బలం, బలహీనత రెండూ విరాజే. దాని ముందు ఎంతటి సమస్య అయినా అస్సలు లెక్కే చేయదు. పిన్ని, అవును, దాని వేటకు అనుకూలమైన పరిస్థితి ఏర్పరచుకునే వరకు చాలా కూల్గా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆపై ఆడ చిరుతల పంజా విప్పి దాడి చేస్తుంది. ఇలా రిలాక్స్ అయ్యామే అనుకో, అది అనుకోని దాడిగా మారి చివరికి జింకల బిక్కు బిక్కుమంటూ దాని నోటికి స్నాక్స్లా మారిపోతాం. పిన్ని ప్లీజ్, ఊహించుకోవడానికి నాకు భయంగా ఉంది పిన్ని. అది తిరిగి ఇక్కడ అడుగు పెట్టిందంటే ఈసారి దాని ఆట ఇంకో రేంజ్ లో ఉంటుంది. మన వల్ల కాదు పిన్ని. కాదని నాకు తెలుసు స్మైలీ. అందుకే ఇంతవరకు వచ్చిన ఈ అవకాశాన్ని అంత సులువుగా ఎలా వదిలిపెడతాను? దెబ్బతిన్న దానికి గాయం మానే అవకాశం నేనెందుకు ఇస్తాను? దెబ్బ మీద దెబ్బతో చచ్చే వరకు కొడతాను. అంటే మళ్ళీ దాన్ని చంపేసే ప్లానా? ఈ ప్లాన్ దానికి చావుతో సమానమే స్మైలీ. అంటే విరాజ్తో దానికి విడాకులు ఇప్పించేస్తా. అది గాని జరిగిందంటే అది ఇక ప్రాణాలతో మిగిలినా అదేం చేస్తుంది? విడాకులంటే ఇద్దరు ఒప్పుకోవాలి కదా పిన్ని. ఒప్పించడానికి డిసైడ్ అయినప్పుడు ఒప్పించడానికి పెద్ద కష్టమే ఉంది స్మైలీ. ఇప్పుడు దొరికిన గ్రిప్ని వదలకుండా వర్కౌట్ చేస్తే వాళ్ళ రిలేషన్ని వాషౌట్ చేయడం ఎంతసేపు? ఎలాగో ఇప్పుడు సీతారత్నం సిచ్యుయేషన్కి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అసలు బ్రతకడమే వేస్ట్ అని అనుకుంటూ ఉంటుంది. ఇక చిట్టెలుక మహాలక్ష్మి కోపంగా ఎక్కడికో చిందులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రస్తుతం వాళ్ళిద్దరినీ కాపాడుకోవడానికే చైత్రకి జీవితమే సరిపోదు. ఇప్పుడప్పుడే తన మీద ఫోకస్ చేసుకోలేదు. సో ఈ అవకాశాన్ని మనం విరాజ్తో విడాకులు అనే ప్రోగ్రాంని వాడుకొని వా అనేలా వర్కౌట్ చేద్దాం. ఆ, మరి ఇక్కడ విరాజ్ని ఎలా ఒప్పించడం? అమ్మ సెంటిమెంట్ ఉంది కదా స్మైలీ, ఆ మాత్రం చేయలేమా? అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా మహాలక్ష్మి, అయ్యో మహాలక్ష్మి ఆగమ్మా, మా మాట వినమ్మా. మహాలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మహాలక్ష్మి ఆగమ్మా. అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి ఆగమ్మా, ఆగమ్మా. మహి, ఏం చేస్తున్నావే? ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నానక్క. మహి, ఏమంటున్నావు నువ్వు? ఒక్కసారి ఆలోచించవే. ఆలోచించడానికి ఇంకేం మిగులుందక్క? ఏంటి మహి నువ్వు అలా అంటావేంటి? అమ్మ మహాలక్ష్మి, నేను చెప్పేది నువ్వేం చెప్తావు నేనేం వినాలి సీతారత్నం గారు?
చెప్తారు? ఏం చెప్తారు? మహి తప్పే. బయట వాళ్ళెవరో అమ్మని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ మనం తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలమే. మనం కూడా తనని అర్థం చేసుకోకపోతే అమ్మ ఏమైపోవాలి? నా మాట విను మహి, ప్లీజ్. ఏం వినాలక్క? ఏం అర్థం చేసుకోవాలి? ఈవిడ మూలంగా మన జీవితంలో ఏం మిగులుందని ఏదో బతుకుతున్నాం అంతే. అంతే. ఊహ తెలియని వయస్సు నుంచే అమ్మ అన్న మాట వినపడితేనే అదో నరకల్లా అనిపించేదక్క. అలాంటి పరిస్థితులు మన చుట్టూ కల్పించి వెళ్ళిపోయింది. తన దారి తను చూసుకుంది. మనం ఆడపిల్లలమక్క. ఆవిడ అలా కనీసి వదిలేసి వెళ్ళిపోతే మనం ఎలా పెరుగుతామనుకుంది? గాలికి పెరుగుతామనుకుందా? మనం అసలు ఎలా పెరిగామో అసలు తనకేమైనా తెలుసా అక్క? ఆ బాధ ఏంటో అనుభవించిన మనకు మాత్రమే తెలుసు. తనకేం తెలుసు? ఏం తెలుసు? ఏమి తెలీదు. అమ్మ అనే ఆధారం లేకుండా ఆడపిల్ల పెరిగి పెద్ద అవ్వడం ఎంత నరకంతో కూడుకున్న విషయమో ఎవరికి తెలియదక్క. ఆ పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లకే తెలుస్తుంది. ఇక్కడ పరిస్థితుల్ని మనకు కల్పించింది ఎవరక్క? చెప్పక్క. ఈవిడ కాదా? మళ్ళీ ఇన్నేళ్ళకి మన జీవితంలోకి వచ్చింది. మన పరిస్థితి ఏమైనా సంతోషంగా మారిందా? సంతోషంగా మారిందా? లేదు లేదు లేదు. మళ్ళీ అదే తీరు జీవితాలను నడి సముద్రంలోకి తీసుకొచ్చి వదిలేసింది. మెట్టింట్లో ఇప్పుడిప్పుడే కదక్క నీ బతుకొక వెలుగు దొరికింది. ఈవిడ మూలంగా ఆ వెలుగు చిమ్మ చీకట్లో కలిసిపోయింది. నీ బ్రతుకు చుట్టూ ఆరని చిచ్చును రగిల్చింది. ఇంకేం మిగిల్చిందని ఈవిడ్ని మనం అర్థం చేసుకోవాలని తనని వెనకేసుకొస్తున్నాం. మహి చెప్పక్క, ఏం అర్థం చేసుకోవాలి చెప్పు. ఈవిడ కడుపున పుట్టిన పాపానికి అవమానాలతో తలదించుకొని బ్రతకడం తప్ప ఏముందక్క ఈ జన్మకి? ఏముంది? మహి ప్లీజ్ మహి, అమ్మ గురించి అలా మాట్లాడకే. ఇంకెలా మాట్లాడాలక్క? ఈవిడ్ని నమ్ముకొని ఇంకా ఉంటే మనం మోసపోవడం తప్ప ఇంకేం జరగదు. మహి మహి అవును, నువ్వే చెప్పు. అసలు ఈవిడ్ని అమ్మ అని ఎలా పిలవాలి? అసలు ఎందుకు పిలవాలి? మనం పేగు తెంచుకొని పుడితే ఈవిడ కన్న బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయింది. అందుకని తన అమ్మ అని పిలవాలా? అమ్మ అని పిలవాలా? ఈవిడ కారణంగా ఇప్పుడు ఈ బ్రతుక్కే అర్థం లేకుండా పోయింది. నలుగురిలో తలెత్తుకునే అవకాశం లేకుండా పోయింది. ఇంత జరిగాక ఇంకా బ్రతుకుంటే ప్రయోజనం ఏముందక్క? చస్తేనే సుఖంగా ఉంటుంది. వద్దు. దగ్గరికి రావద్దు. నేను మీకు ఏమీ కాను. ఏదో అవుతానని
బంధం కలుపుకొని రావద్దు. నీతో బంధం అబద్ధం. నీతో కలిసున్న ప్రతి నిమిషం అబద్ధం. అసలు అసలు నువ్వే మా జీవితంలో పెద్ద అబద్ధం. మహి, ఛ! నువ్వు ప్రస్తుతం ఏది అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. అమ్మ గురించి ఏం తెలుసా నీకు? ఏం తెలుసు చెప్పు.